ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై పలు నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని కూడా సూచించారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎజెండాతో ఎన్నికలకు వెళ్లేందుకు 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని కూటమిలోకి వస్తే చంద్రబాబుకు ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు వివిధ రాష్ట్రాల నేతలతో జరుగుతున్న చర్చల్లో భాగంగా ఏపీ నేతల సమావేశం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా వైఎస్ షర్మిలను పార్టీలోకి చేర్చుకునే అంశంపై చర్చ జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తాము సమాధానం చెప్పలేకపోతున్నామని కొంతమంది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను కూడా ప్రస్తావించారు. దీంతో షర్మిలను తీసుకోవాలా లేదా అనేది మీరే చెప్పాలని రాహుల్ గాంధీ నేరుగా ఏపీ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పుడు వైసీపీతో ఉందని, ఆ ఓటు బ్యాంకును చీల్చాలంటే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆమెకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పలువురు నేతలు చెప్పారు. ప్రజల్లో కూడా వైఎస్ కుమార్తెగా షర్మిలకు పేరుందని చెప్పగా కడపకు చెందిన ఏఐసీసీ సభ్యురాలు కమలమ్మ మాత్రం షర్మిలను కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కోపం, దురభిప్రాయం ఉందని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటమే ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయాలని పలువురు నేతలు సూచించారు. దీంతో పాటు వచ్చే నెల, ఆ తర్వాత నెలలో 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించాలని కూడా కోరారు. షర్మిలను తీసుకుని ఆమెకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే రాహుల్ గాంధీకి అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని పీసీసీ నేత సుంకర పద్మశ్రీ తెలిపారు. వైఎస్ షర్మిల గారు గాని, ఇంకా వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాయకత్వానికి తెలియజేశాం. వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ దిశగా నాకు తెలిసి ఆల్రెడీ ఒక కార్యాచరణ అనేది రూపొందిస్తూ ఉన్నారు. రాష్ట్ర పెద్దలందరూ కూడా తీసుకుందాం. రాజశేఖర రెడ్డి గారి లెగసీని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు కానీ, ఆ ఓటు బ్యాంకును కానీ మనం మళ్ళీ వెనక్కి తీసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి సజెస్ట్ చేయడం. కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది, లేదంటే మీ ఇష్టం, ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని చెప్పి. సో దానికి తగ్గట్టుగా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆలోచిస్తాం. కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇండియా కూటమిలో ఉండే పక్షాలతో పొత్తు పెట్టుకోవాలని పలువురు నేతలు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని, ఆయన ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ సూచించారు. వెంటనే రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని కూటమిలోకి వస్తే చంద్రబాబుకు ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుంకర పద్మశ్రీ జోక్యం చేసుకుని బీజేపీతో వెళ్లినందువల్ల చంద్రబాబుకు ఉపయోగం లేదని, ఏపీలో బీజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఏపీ ప్రజలు బీజేపీని ఇష్టపడటం లేదని వివరించారు. రాష్ట్రంలో నాయకులు జనంలో ఉండాలని, దళితులపై దాడులు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందుగా స్పందించాలని, అది మన ఓటు బ్యాంకు అని వివరించారు. తెలంగాణలో 20% కాంగ్రెస్ ఉండగా 50% ఓట్లు బీఆర్ఎస్ కు గతంలో ఉందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని సూచించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, తటస్థంగా ఉన్న వారందరినీ కూడా పార్టీలోకి తీసుకోవాలని కూడా రాహుల్ గాంధీ సూచించారు.